వాము కారపూస చేసుకుందాం. దీనికి వాము కొంచెం వాము ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఉత్తి బియ్య పిండితోనే, ఇంకే పిండి లేదు, శనగపిండి లేదు, ఏం పిండి లేదు, ఉత్తి బియ్య పిండితోనే చేసుకుందాం. వాము, నువ్వులు, కొంచెం కారం, ఉప్పు, 2 స్పూన్లు ఉప్పు పట్టిద్ది. మనం మళ్ళీ చూసి వేసుకుందాం తర్వాత. ఇవన్నీ ఇప్పుడు పిండిలో, ఇది అరకిలో పిండి, అరకిలో పిండిలో ఇట్లా కలుపుకుందాం మొత్తం కలిసేటట్టు. ఉప్పు అన్ని పిండిలో కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఇంకొద్ది పట్టిద్ది, మనకి సరిపోద్ది. ఇప్పుడు దీంట్లో వెన్నపూస వేసుకుందాం. వెన్నపూస వేసుకొని బాగా ఈ పిండి ఇట్లా బాగా కలుపుదాం. వెన్నపూస పిండి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి వెన్నపూసని. అప్పుడు మనకి గుల్లబారి వస్తాయి బాగా గట్టిగా లేకుండా. ఇట్టి బియ్య పిండే కదా, కొంతమందికి శనగపిండి పడదు, అందుకని బియ్య పిండితోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు బియ్య పిండితోనే చూపిస్తున్నాను నేను. అది ఇట్లా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో పిండి అంతా వెన్నపూస అన్నీ కలిసిపోయింది, అన్నీ ఉప్పు అంతా కలిసింది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి మనం చపాతీ పిండిలా కలుపుతాం. ఇదిగోండి ఇట్లా అయిపోయింది పిండి. ఇట్లా బాగా కలుపుకున్నాము. బాగా చూసారా ఎంత మెత్తగా ఉందో పిండి. ఇట్లా కలుపుకున్న పిండిని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక ఇవి చక్రాలు గిట్టలు సన్నపోసి పెట్టాను. వీటిని గన్ షాట్ అంటారు. ఈ చక్రాలు గిట్టలు మనం ఊరక చేయి తడి చేసుకొని ఇది ఉండ చేసుకొని బాగా దీంట్లో పెట్టేసుకోవాలి. ఒకటి నిండా పెట్టుకుంటే 2 ఒత్తుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని ఇట్లా మూత పెట్టేసుకొని నూనె కాగినాక ఒత్తుకుందాం. నూనె కాగింది, కాగిందో లేదో కొద్దిగా పిండి వేసుకొని చూసుకుంటే అట్లా పైకి వచ్చేస్తే నూనె కాగినట్లు లెక్క. అది పైకి వచ్చేసింది చూసారా, అవి కాగినట్లు లెక్క. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ చక్రాల గిద్దలు కాలింది, తిప్పుకుందాం ఒకసారి రెండో వైపుకి. దీంట్లో వాము కొంచెం మనం వేసాం కదా, ఉప్పు, కారం, వాము, మనం నువ్వులు, కొంచెం వెన్నపూస వేసి కలిపాం. అచ్చం బియ్య పిండిలో, ఇంకే పిండి వేయలేదు. పిల్లలకు కూడా చాలా మంచిది ఇది, ఎలాంటి వాతం లేకుండా ఉంటుంది. వాము ఉంటుంది కదా, దానితో బియ్య పిండే కాబట్టి ఎలాంటి జబ్బులు రావు పిల్లలు పెట్టినా కానీ. పెద్దవాళ్ళు కూడా తినచ్చు. మెయిన్ డయాబెటిక్ వాళ్ళు శనగపిండి అవి లేకుండా. ఇది కాలిపోయింది చూసారా. ఇది ఇట్లా అన్నీ ఒత్తుకోవటమే మనం చక్రాలు. ఇప్పుడు దీంట్లో జల్లెడ బొట్లు వేద్దాం. నూనె అంతా కిందకి ఏదన్నా ఉన్నా జారిపోద్ది. ఇప్పుడు దీంట్లో పిండి అంతా అయిపోయింది, 2 వచ్చినాయి.
ఇప్పుడు మళ్ళీ ఇట్లా నొక్కి ఇలా ఓపెన్ చేసుకొని మనం మూత తీసుకొని చూసారా మొత్తం అయిపోయింది. గొట్టంలోదంతా 2 వచ్చింది గొట్టంలో. మళ్ళీ ఇప్పుడు ఇంకొద్దిగా చేయి తడి చేసుకొని మళ్ళీ పిండి ఇట్లా అనుకొని పెట్టుకుందాం దీని నిండా. మళ్ళీ 2 చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. వాము ఉంటుంది కదా, మనము మళ్ళీ ఇంకోటి మొక్కుంది. ఇదిగోండి, 1/2 కిలో పిండికి మనకి అయినవి వాము చక్రాలు. ఇవి చాలా బాగుంటాయి రుచికి. అచ్చం బియ్య పిండే కదా, బాగుంటుంది. చూడండి నలుపుతే ఎట్లా వస్తున్నాయో. అయ్యో పొడి పొడిలాడుతూ బాగా వస్తున్నాయి. తిన్నా కానీ బాగా టేస్ట్గా ఉంటాయి, కరకరలాడుతా. మీకు కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అందరికి. ఇప్పుడు షేర్ చేయట్లే ఎవరు.